సిలబస్ కన్నిటికి బుక్స్ ఉందా? నేను చెప్పేదే వినాలి, మీ బ్రెయిన్ లో ఉంటది అదే బుక్. శృతి స్మృతి పురాణానం అంటాం. పుస్తకాలు అక్కర్లేదు, వినికిడితో రావాలన్నీ. సో స్వరం అంటే ఏంటి? స్వరం. స్వకీయముగా రంజింపజేసేది, చేసే ధ్వని స్వరము. అది సంగీత రత్నాకరం అనే పుస్తకములో ఉన్నది. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి, ఆ స్వరములకి 7 పేర్లున్నాయి. సా షడ్జం, సా రి రిషభం, రి గా గాంధారం, గా మా మధ్యం మధ్యమం, పా పంచమం, దా దైవతం, ని నిషాదం. ఓకే, ఈ సప్త స్వరములకి పేర్లు. తర్వాత స్వరంలో నెక్స్ట్ డెఫినేషన్, సప్త స్వరములు అంటే ఏంటని అడుగుతారు. అంటే యాక్చువల్లీ స్వరం ఈజ్ ఎ హ్యూజ్ కాన్సెప్ట్, పెద్ద కాన్సెప్ట్. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి. 8 మార్క్స్ క్వశ్చన్ లో అప్పుడప్పుడు స్కూల్లో దాంట్లో నుంచే 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ద సేమ్ వే సప్త స్వరములు అంటే ఏంటని క్వశ్చన్ అడుగుతారు, 2 మార్క్స్ లో. ఆ సప్త స్వరములు అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్లీ రైట్ స్వరము, సప్త స్వరంలో సరిగమ పదని, షడ్జమము రిషభము, షడ్జం రిషభం గాంధారం మధ్యమం పంచమం దైవతం నిషాదం అని రాయి. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆ స్వరగత స్థానములు అని ఉంటాయి. వాట్ డస్ స్వరగత స్థానములు మీన్స్? స్వరము అంటే స్వకీయంగా రంజింపజేసే ధ్వని. గత స్వరగత స్థానము, స్థానములు అంటే పొజిషన్స్. స్వరగత గతించే దాని స్టేట్స్, రీ1 రీ2 రీ3, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ రాగం దాని గతి మారుతూ ఉంటుంది. దాని గతి మారుతూ దాని స్వరస్థానం ఒకటి దానికి ఇయ్యబడుతుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద రాగం. సో స్వరగత స్థానములు ఈజ్ అన్ అదర్ కాన్సెప్ట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ విచ్ కమ్స్ అండర్ స్వరం, హ్యూజ్ కాన్సెప్ట్. అర్థమైందా? స్వరం అనేది ఇచ్చారనుకో, మీరు సప్త స్వరములు రాయాలి, స్వరగత స్థానములు రాయాలి. స్వరం అని ఇస్తే సపరేట్ గా సప్త స్వరములు అంటే మీరు సరిగమ పదని వాటి పేర్లు ఇచ్చేయాలి. స్వరగత స్థానములు అంటే ఈ సప్త స్వరాల పేర్లు రాయాలి. అండ్ ఆల్సో యూ హావ్ టు రైట్ రీ1 అంటే శుద్ధ రిషభం, రీ2 అంటే చతుశ్రుతి రిషభం, రీ3 అంటే షట్శ్రుతి రిషభం. తర్వాత గా1 అంటే సాధారణ శుద్ధ గాంధారం, గా2 అంటే సాధారణ గాంధారం, గా3 అంటే అంతర్గాంధారం, మా1 మా2 శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం. ఇదంతా ఆల్రెడీ చెప్పాను మీకు. శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం 3, శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాకల నిషాదం. ఇవన్నీ కలిపితే ఈ స్వరాల యొక్క గతిని బట్టి దాని పొజిషన్స్ ఇచ్చారు. స్వరగత స్థానములు ఇవన్నీ 16. రాగానుకూలంగా వాటి యొక్క పొజిషన్స్ ఉన్నాయి కానీ దీస్ ఆర్ ద బేసిక్ స్వరగత స్థానం. ఓకే, దీస్ ఆల్ కమ్స్ అండర్ స్వరం. ఓకే, దీన్ని మనం ఇది అంటాం షోడశ స్వరస్థానములు, షోడశ స్వరగత స్థానములు అని రాయండి. అది షోడశ స్వరగత స్థానములు, షోడశ స్వరగత స్థానం. షోడశ అంటే 16, సార్ షోడశ అంటే 16, ద్వాదశ అంటే 12. సరే, అది ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. నెక్స్ట్ వి హావ్ టు మూవ్ టు సంగీతం అయింది, స్వరం అయింది, స్వరస్థానం సప్త స్వరములు అయింది, స్వరగత స్థానములు అయింది. ఆరోహణ అవరోహణ ఎవరు చెప్తారు? ఇది సింపుల్. చెప్తావా ధృతి? ఆరోహణ అంటే ఆరోహణ అంటే ఒక ఏంటి? ఒక వాట్? ఆరోహణ అంటే విచ్ టెల్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ రాగం వెన్ ఇట్ ఇస్ గోయింగ్ అప్, రైట్? అవరోహణ అంటే విచ్ టెల్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ రాగం వెన్ విచ్ ఇస్ కమింగ్ డౌన్, వెన్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్. ఓకే, ఎగ్జాంపుల్ రీమాతని గపస సని ద బ గ మ గ రి. ఈ రాగం అనేది కథన కుతూహల రాగం. ఓకేనా? ఈ కథన కుతూహలం అనే రాగం ఎలా ఉంది? రీమాతని గపస, పైకి వెళ్ళేటప్పుడు ఇలా జబ్బులుగా ఉంది. సాని ద ప మ గ ప మ గ రి, అవరోహణ లేదు. సో ఇది విని ఓకే దీని ప్రాపర్టీస్ ఇలా ఉంటాయని మనకు అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, యూ వాంట్ టు నో అబౌట్ మీ, రైట్? సో నేను పొద్దున్న పూట ఏం చేస్తాను? క్లాసులకు వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను, రాత్రి పడుకుంటాను. ఆరోహణ అవరోహణ అంటే జయశ్రీరామ్ రాత్రి ఏం చేస్తాడు? పడుకుంటాడు. సార్ ఏం చేస్తారు? రాత్రి
అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నా గురించి తెలుస్తుంది. యూ గైస్ విల్ నో అబౌట్ మీ రైట్. రాత్రిపూట సార్‌కి కాల్ చేయొద్దు. సార్ పడుకుంటారు. మనం రీల్స్ చూస్తాం. సార్ పడుకుంటారు. రైట్. తర్వాత ఆరోహణ. ఆరోహణ అంటే పొద్దున పూట సార్ ఏం చేస్తారు? సార్ క్లాసెస్ చెప్తారు, ఆఫీస్‌కెళ్తారు, ఏదో పనులు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. వేరు. రైట్. ఇప్పుడు మీకు తెలిసింది పొద్దున పూట ఏం చేస్తారు, రాత్రి పూట ఏం చేస్తారు. సో, ఆరోహణ, అవరోహణ కూడా అంతే. అది ఒక రాగం. ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ ఎ రాగం కాల్డ్ మోహన. సింపుల్‌గా తీసుకుందాం. రాగం చెప్పండి. మోహన. చెప్పు. 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 ఏ రాగం? మోహన్ అనే రాగం తీసుకున్నాం. సో, ఆ మోహన్ అనే రాగం ఆరోహణ. అంటే పైకెళ్తుంది. సారి గ ప ద స. ఈ సారి గ ప ద సలో మా ఇంకా నీ ఉందా? సారి గ ప ద స మా ఉందా? నీ ఉందా? ఉందా? నీ ఉంది కదా! సారి గ ప ద స నీ ఉంది కదా! సా ద ప గ రి సా. సా ధ ప నీ ఉందా? సా నీ ద ప మ గ రి స ఈస్ ద యాక్చువల్ సీక్వెన్స్. బట్ సా ధ ప గ రి స నీ అండ్ మా లేదు. సో, అకార్డింగ్ టు ద ఆరోహణ, అవరోహణ మోహనాలో పైకెళ్ళేటప్పుడు మా ఇంక నీ ఉండదు. వచ్చేటప్పుడు కూడా మా నీ అండ్ మా ఉండదు. సో, యూ విల్ నో అబౌట్ ద రాగం. ఒక మనిషి గురించి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుస్తుందో, ఆ ఇన్ఫర్మేషనే ఆరోహణ అండ్ అవరోహణ. గాట్ ఇట్? సో, ఆరోహణ అంటే ఏంటి చెప్పండి? రాగం ప్రాపర్టీ చెప్తుంది. ఓ రాగం ప్రాపర్టీ చెప్తుంది. పైకెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పేది ఆరోహణ. అవరోహణ చెప్పేది కిందకొచ్చేది ప్రాపర్టీ చెప్పేది అవరోహణ. నెక్స్ట్ సెకండ్ ఆరోహణ, అవరోహణ అయిపోయింది. ఆరోహణ, అవరోహణ. స్థాయి. 5 స్థాయిలుంటాయి మనకి. నిన్న ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాము. పేరు రాసేసుకోండి స్థాయి గురించి. మీకు స్థాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు రామం రాగమం విన్నారు? ఎవరైనా విన్నారా? రామం రాగం. చెప్పిన తర్వాత విన్నావా? ముందు కాదు. కొన్ని చెప్పినప్పుడు మ్యాచ్ అయ్యావా? సరే. స్థాయి. స్థాయి అంటే ఏంటి? ఇప్పుడు సరి గ మ ప ద ని సా ఇదొక స్థాయి. సారి గ మ ప ద ని సా హై. మరి అక్కడి నుంచి హై అవుతుంది. అలా 5 స్థాయిలున్నాయి. సో, ఏంటి? ఒకటి కింద నుంచి వద్దాం. నేను పైనుంచి చెప్పాను. నువ్వు కింద నుంచి వద్దాం. అనుమంద్ర స్థాయి. ఏంటది? ఏంటది? అనుమంద్ర స్థాయి. చాలా లో ఉంటుంది. అనుమంద్ర స్థాయి అంటే, అంటే ఆ స్వరం కింద 2 డాట్స్ ఉంటాయన్నమాట. అనుమంద్ర స్థాయి. వెరీ లో. ఓకే. దాని తర్వాత ఏంటి? మంద్ర స్థాయి. మంద్ర స్థాయి అంటే ఒకే చుక్క ఉంటుంది స్వరం కింద. అంటే కొంచెం బేస్. సా ని ద ప స. అనుమంద్ర ప ద ని సా మంత్ర. సరిగమ పదని సా నార్మల్ సా. మీరు సరిగమ పదని సా వాయిస్తారు కదా వైలిన్ పైన. అది మధ్య స్థాయి. ఓకే. మధ్య స్థాయికి ఏ చుక్కలు ఉండవు. సో, మీరు సరళి స్వరాలైనా, దాటు స్వరాలైనా, అలంకారాలైనా కూడా చూడండి. మీరు సరళి స్వరాల్లో ఫస్ట్ సరళి స్వరం చూడండి. చూడు ఏముంటుంది? సారీగామ పాదని సా. సా పైన చుక్కుంటుందా? మిగతా స్వరాలకి చుక్కుందా? లేదు. చుక్క లేనిదేంటి? మధ్య స్థాయి. పైన చుక్కుంటే తారస్థాయి. 2 చుక్కలుంటే అతి తారస్థాయి. సో, 2 డాట్స్ లో, 1 డాట్ లో, నో డాట్స్ మధ్య స్థాయి. స్వరం పైన ఒక డాట్ తారస్థాయి, 2 డాట్స్ అతి తారస్థాయి. ఓకేనా? ఇది స్థాయి. ఫైన్. స్థాయి. ఆవర్తము. ఆవర్తము అంటే ఆవర్తం అంటే చిన్న ఎగ్జాంపుల్. స్థాయిలో 5 అర్థమైందా? చెప్పా రికార్డ్ చేయలేదు. మళ్ళీ చెప్తాను. ఆవర్తం అంటే ఏంటి? క్లాక్ తెలుసు కదా! సెకండ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 12 నుంచి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది? 12కి ఎండ్ అవుతుంది. ఒక సైకిల్. ఆ ఒక సైకిల్ కంప్లీషన్ ఆఫ్ ఎ సైకిల్ ఈస్ ఆవర్తం. సంగీతంలో వస్తే ఆ క్లాక్ తీసేసి ఒక తాళం పెట్టండి. ఎనీ తాళం. ఆది తాళం అంటే ఆది తాళం. రూపక తాళం అంటే రూపక తాళం. ఏ తాళమైనా పెట్టండి. లెట్స్ టేక్ ఆది తాళం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని ఆవర్తాలు అయ్యాయి?
ఓన్లీ 1 ఒకటేసారి ఏసా. ఆ తాళం అంతా ఒక్కసారి ఏసాం. ఒక ఆవర్తం. ఇప్పుడు రెండోసారి ఏస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని సార్లు ఏసా ఇప్పటికి? 2 టైమ్స్. అంటే ఎన్ని ఆవర్తాలు? 2 ఆవర్తాలు. థర్డ్ టైమ్ ఏస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 3 సార్లు ఏసా. 3 ఆవర్తాలు. సో, ఆవర్తం అంటే అది. ఓకే. నెక్స్ట్ ధాతువు, మాతువు. వాట్ ఈస్ ధాతువు, మాతువు? నిన్న చెప్పా. ధాతువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు ధృతి. ధాతువు అంటే నీకు ఆన్సర్ చెప్పమండి. ఆగు, ఆగు. చెప్తున్నా. ధాతువు, మాతువు. ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ మంచి పాట చెప్పండి ఎవరైనా. చెప్పరా మంచి పాట చెప్పు సాత్విక్. నాందిని, నిఖిల్ మంచి పాట చెప్పు. ఆ? చెప్పు చెప్పు బాలమ్మ మంచి పాట చెప్పు. అక్షర్ ఎవరైనా మంచి పాట చెప్తారా ధృతి? సరే. సల్లారా చెప్పుతో కొడతారు అర్థమైందా? సరే. శ్రీగణనాథం. శ్రీగ ఓకే ఫైన్. శ్రీగణనాథ సింధూర వర్ణ మా పాద సారి రి ప అంటే నేను శ్రీగణనాథ అనే సాహిత్యానికి స్వరం కూడా పాడా. మా పాద సారి అని. సో మనకి స్వర భాగము ఉంది, సాహిత్య భాగము ఉంది. సో మనకి ఇక్కడ ఏంటి, స్వర భాగం వచ్చేసి ధాతువు, సాహిత్య భాగం వచ్చేసి మాతువు. సో శ్రీ గణనాథ అంటే ఏంటి, సాహిత్యం పాడా. అదేంటి మాతువు. మా పాద సారి అని పడదేంటి ధాతువు. ధాతువు, మాతువు. అర్థమైందా? నెక్స్ట్ ఒక లెట్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ కాలం. వెరీ సింపుల్. ఒక దెబ్బకి ఒక స్వరం వచ్చేది ప్రథమ కాలం, ఒక దెబ్బకి 2 వచ్చేవి ద్వితీయ కాలం, ఒక దెబ్బకి 4 వచ్చేవి తృతీయ కాలము. రైట్. ఇప్పుడు ఒకటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సారీగమ అని ఉంది. ఆ సరిగమ చూస్తే వి విల్ సింగ్ సారీగమ అని పాడతాం. ఒకవేళ ఆ సరిగమ కింద ఒక్క డాష్ ఉందనుకోండి, సరిగమ అని స్పీడ్ పెంచుతాం. ఇది ద్వితీయ కాలం నాకు. అదే లైన్ కింద 2 లైన్స్ వేసామనుకో సరిగమ అని అంటాం. థర్డ్ స్పీడ్. అర్థమైందా? రీప్రజెంటేషన్ ఆఫ్ ద స్పీడ్స్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ ప్రథమ, ద్వితీయ, తృతీయ కాలములు. థర్డ్ 18 డెఫినేషన్స్. ఓకే. సార్ అర్థం కాలేదు. తాళము. తాళం అంటే ఏంటి? ఫస్ట్ రాసుకో. తాళం అంటే ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కాన్స్టాంట్ టైం పీరియడ్ బిట్వీన్ 2 బీట్స్ ఆర్ ఇట్స్ ఎ కాన్స్టాంట్ రిథమ్. ఏంటది? కాన్స్టాంట్ రిథమ్ విత్ కాన్స్టాంట్ టైం పీరియడ్, ఆర్ ఇట్స్ ఎ కంటిన్యూస్ బీట్ విత్ కాన్స్టాంట్ టైం పీరియడ్. ఇది బాగుంది కదా? ఇట్స్ ఎ కంటిన్యూస్ బీట్ విత్ కాన్స్టాంట్ టైం పీరియడ్. ఓకే, ఇది ఒక పాయింట్. సార్ కెన్ యూ రిపీట్? చిన్నమ్మ ఇంగ్లీష్ దర్శనం. It's a constant, it's a continuous beat with constant time period. Okay. చెప్పు. అంటే ఏమర్థం మీకు? అది ఆ తాళం మొత్తం చెప్పారు, రికార్డే చేయలేదు. సో సంగీత రచనలు ఒక తాళబద్ధములో నిలిపేది తాళం. తర్వాత తాళాంగములు అంటే రాసుకోండి. దీనికి ఆన్సర్ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. తాళాంగములు అంటే అది కూడా కొడతావా? తాళాంగములు ధృతం, అనుధృతం, లఘువు, జాతులు. దాంట్లో పాటలే కదా తాళం. ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి రాసుకుని. ఇక్కడ ఆవర్తం అంటే ఏంటి చెప్పండి? ఆవర్తం అంటే
వన్ సైకిల్ ఇక్కడ చూడండి. తాళ ఆవర్తనములను గల అక్షర రచనల్ని ఓకే ఫైన్. తాళం ఉంది కదా, ఒక ఆవర్తం ఉంది కదా, ఒక ఆవర్తంలో ఏంటేంటి ఉంటాయి, ఏవేవి ఉంటాయో అవి రచనల్ని ఎంత స్పెసిఫైడ్ గా తీసుకెళ్తుందో అండ్ డిఫైన్ చేసేది తాళాంగం. ఏంటిది? తాళాంగములు. మళ్ళీ చెప్తా ఇంగ్లీష్ లో. ద థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఎన్ ఆవర్తం which defines the rhythm of the song or the tempo of the song with specific styles. Those are talangas. మళ్ళీ చెప్పనా? రికార్డింగ్ ఉంటుంది, రివైజ్ చేసుకున్న తర్వాత. చాలా కష్టపడి చెప్పాను, నేను మళ్ళీ చెప్తా కాదు. సో మళ్ళీ చెప్తాను. ద ఎలిమెంట్స్ ఇన్ ఆవర్తం. ఇక్కడ ఆవర్తం ఏంటో ఆల్రెడీ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు వాట్ ఈజ్ ఆవర్తం అంటే మీరు పాస్ట్ వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఆవర్తం అంటే ఇట్స్ తాళం సైకిల్. ద ఎలిమెంట్స్ ఇన్ ఆవర్తం which will construct a proper definition of a talam which gives the flow to the Sangeeta Rachanas. The elements in the Avartam. సో అది దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి? 0 U 1 రాసుకుంటాం. 0 అంటే ధృతం. ధృతం ఈజ్ ఈక్వల్ టు తక్క తిన్న కజను 2 బీట్స్. అనుధృతం అంటే ఒకటే బీట్ యు. లఘువు అంటే దెబ్బ వేసి లెక్క పెట్టున్నది లఘువు. మళ్ళీ చెప్తా 3 థింగ్స్. యు 0 1. యు అంటే అనుధృతం 2 బీట్స్. అనుధృతం అంటే సింగిల్ షాట్. తర్వాత లఘువు అంటే దెబ్బ వేసి లెక్క పెట్టున్నది. దట్ డిపెండ్స్ అపాన్ జాతీస్. 5 జాతులు. ఆల్రెడీ పంచజాతులు మన డెఫినేషన్ చేసుకున్నాం ఆల్రెడీ. అది చెప్పాను నేను కాక ఈరోజు చెప్పలేదు. సో పంచజాతులు డెఫినేషన్ చెప్తున్నాను, నిన్న రివైజ్ చేసి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. పంచజాతులు అంటే త్రిష జాతి, చతుర్ష జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతి. త్రిష జాతి అంటే 3 బీట్స్ 1 2 3. చతుర్ష జాతి అంటే 4 బీట్స్ 1 2 3 4. ఖండ 5 1 2 3 4 5. మిశ్ర 1 2 3 4 5 6 7. సంకీర్ణ 9 1 2 3 4 5 6 7 8 9. ఇవన్నీ పంచజాతులు. ఈ పంచజాతులు ఈ తాళాంగముల్లో దేనికి లింక్ అయి ఉంటది? లఘువుకి లింక్ అయి ఉంటుంది. ఓకే, సప్తతాళంలో అయిపోయాయి కదా. సప్తతాళంలో చెప్పలేదా? నిన్నే చెప్పారు. సప్తతాళములు అంటే అలంకారాస్. ధ్రువ, మట్య, రూపగా, జంపే, తృప్త, అటాక. పేజ్ నెంబర్ 6 and 7 లో మీకు ఉంటాయి 7 టేబుల్స్. అదే సప్తతాళములు. ధ్రువతాళం, మట్యతాళం, రూపక తాళం, జంపతాళం, తృప్తతాళం, పటతాళం, ఏకతాళం. పేజ్ నెంబర్ 6 and 7 ఓపెన్ చేసి ఇంకా అనిపిస్తుంది. నెక్స్ట్ వి హ్యావ్ తౌర్యత్రికము. ఏంటది? తౌర్యత్రికము. 3 అంటే త్రికము అంటే కాంబినేషన్ ఆఫ్ త్రిక్. తౌర్యత్రికము. 1 లైన్ ఆన్సర్ ఇది. గీతము, వాద్యము, నృత్యములు మూడిటిని చేరిస్తే తౌర్యత్రికం అనబడును. గీతం, వాద్యం, తదా నృత్యం, త్రిభి సంగీతం వచ్చేది అన్నాం కదా, ఇదే అది తౌర్యత్రికం. ఓకే, ఇది స్పెషల్ గా ఎందుకు డిఫైన్ చేశారు అంటే సో తౌర్యత్రికము ఎందుకు స్పెసిఫిక్ గా చెప్పారు అంటే కచేరీలు చూసుంటారు అందరు. కచేరీలు చూసుంటారు. ఏంటి? వైలిన్ వాయిస్తూ మృదంగం ప్లే చేయడము. నిర్భయ్ నా చార్జర్ తీసుకురా, పిన్ చార్జర్, ల్యాప్టాప్ చార్జర్ తీసుకురా, అయిపోతుంది. తర్వాత పాడేటప్పుడు పక్కన మృదంగము, వైలిన్ కూడా చూసుంటారు. చూసారా? జనరల్ గా అది తౌర్యత్రికము చేయండి అంటే మీరు గీతము, వాద్యము, నృత్యము, డాన్స్ కూడా కలిపి తౌర్యత్రికము చేస్తాం. సో వాట్ ఈస్ తౌర్యత్రికము అంటే గీతము, వాద్యము, నృత్యము, విచ్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. తౌర్యత్రికం అంటే డాన్స్, వాద్యము, తర్వాత గీతం. అదేంటది? తౌర్యత్రికము. నెక్స్ట్ థింగ్ ఐ హావ్ డన్ రైట్. శృతి. శ్రూయాస్త ఇది శృతయః అంటే అను ప్రమాణముచే శ్రవణేంద్రియములకు
వినబడినట్టు ధ్వనియే శృతి అని అంటారు. శ్రవణేంద్రియముకు వినసొంపుగా ఉండే ఒక ధ్వని శృతి. శ్రేయాస్త అయితే శృతి. నెక్స్ట్ మానవ శరీరము నందు గల హృదయ కంఠ శిరస్సుల నడు త్రిస్థానములలో ఒక్కొక్క దారి నుండి క్రమముగా 22 శృతులు వెలువడుచున్నవి. ఎస్, గుర్తొచ్చింది. సో మన శరీరంలో 3 భాగాలు: హృదయము, కంఠము, శిరస్సు. 3 పార్ట్స్. ఒక్కొక్క భాగము నుంచి 22 శృతులు వచ్చాయి. ఓకే, అవి మొత్తం 22 66 శృతులను ఆబ్వియస్లీ 3 కలిపితే 66 వస్తాయి. నెక్స్ట్ హృదయ స్థానంలో ఏర్పడి మొదటి 22 శృతులను మంద శృతులని మంత్రశృతి. మంద్ర 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 శృతి. హృదయంలో ఉండేవన్నీ మంద్ర శృతి. ఓకే, ఏంటది? మంద్ర లో. నెక్స్ట్ కంఠ స్థానమునందు ఏర్పడు రెండవ 22 శృతులు మధ్యమ శృతులని మధ్యమ శృతులు. కంఠం, శిరస్సు, తారణ. శిరస్థానమునందు ఏర్పడు మూడవ 22 శృతులు తారశృతులని తారశృతులు. హృదయము, కంఠము, శిరస్సు. హృదయం ఏంటి? మంద్ర. మంద్ర శృతి. స్థాయి కాదు. స్థాయిలు ఎన్ని ఉన్నాయి మరి? 2 స్థాయిలు ఉన్నాయి. మంద్రలో 2 స్థాయిలు ఉన్నాయి. మధ్యమం 1, తార స్థాయిలు 2. 5 స్థాయిలు ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం స్థాయిలు, మళ్ళీ చెప్తాం. 5 స్థాయిలు ఉన్నాయి మనకి. అతి తీవ్ర మంత్ర, అతి మంత్ర, అనుమంద్ర అంటే లో డీప్. తర్వాత మంద్ర. అనుమంద్రలో మన అంటే ఒక స్వరం కింద 2 డాట్స్ పెడతాము. ఓకే, అది అనుమంద్ర. తర్వాత మంద్ర. మంద్ర ఏంటి? ఇంకొంచెం బేస్ పైకి వెళ్తుంది అనమాట. ఆ స్వరం కింద ఒకటే డాట్ ఉంటుంది. నార్మల్ అసలు ఏ డాట్స్ లేకుండా ఉండేది స్వరము, రెగ్యులర్ స్వరం. అది మధ్యమ స్థాయి. తర్వాత తారస్థాయి. మనము బుక్స్ తో మీకు పైన డాట్స్ ఉండే స్వరాలు ఉంటాయి కదా, తారస్థాయి. ఒకవేళ అవే డబల్ డాట్స్ అనుకోండి, అతి తారస్థాయా, అది తారస్థాయి. సో ఆ స్థాయి కాన్సెప్ట్ లోనే ఇప్పుడు ఏమొచ్చాయి? శృతులు 66 శృతులు ఉన్నాయి. హృదయం నుంచి 22, కంఠం నుంచి 22, శిరస్సు నుంచి 22. 3 కలిపి 66. ఇక్కడ ఉండేది మంత్ర శృతులు. 22 మంత్ర శృతులు. 22 మధ్యమ శృతులు కంఠం నుంచి. 22 తార శృతులు శిరస్సు నుంచి వచ్చాయి. మొత్తం 66 శృతులు ఉన్నాయి. నెక్స్ట్ స్థాయి ఎందు 22 శృతులు కలవని ఇంకో చెప్పబడినది. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ దిస్ ఇస్ ఫిక్స్డ్ అని అన్నాడు. పైన పేర్కొనిన ఒక్కొక్క భాగంలో గల 22 శృతులని పూర్వాచార్యులు ద్వావింశతి శృతులని చెప్తున్నారు. పూర్వాచార్యులు దేని పైన, కింద, మధ్యమ? పైన పేర్కొన్న ఒక్కొక్క భాగంలో గల 22 శృతులని. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఎవరు? పూర్వాచార్యులు. ఈ గుర్తుపెట్టుకోండి, పూర్వాచార్యులు. నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తా. హూ ఇస్ పూర్వాచార్య అని రాస్తా, అంతే. ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఎవరు పూర్వాచార్యులు? ఏం చేశారు ఆయన? ఏం చేశారు? పైన పేర్కొనే ఒక్కొక్క భాగం. పైన అంటే ఏముంది ఇక్కడ? పైన పేర్కొన్న. ఓకే, చెప్పండి. పైన పేరు కంటిన్యూ. పైన పేర్కొనిన ఒక్కొక్క భాగం గల 22 శృతులని పూర్వాచార్యులు ద్వావింశతి శృతులని చెప్పి ద్వావింశతి. పూర్వాచార్యులు ద్వావింశతి. పూర్వాచార్యులు ఏం చేశారు? హీ నేమ్డ్ దీస్ 22 యాజ్ ద్వావింశతి శృతులు, రైట్, అని డిఫైన్ చేశారు. ఎవరు? పూర్వాచార్యులు ఏం చేశారు? ఈ 22 శృతులని ద్వావింశతి అని డిఫైన్ చేశారు. నెక్స్ట్ ఈ శృతికి నాదము ప్రధానం. ఈ శృతికి నాదము ప్రధానం. నాదం అంటే ఏంటి? మనం నెక్స్ట్ చదువుతాం. నెక్స్ట్ వస్తా నాదంకి. నెక్స్ట్ ఈ నాదములో గల అతి తక్కువ ధ్వని నుండి అతి హెచ్చు ధ్వని వరకు ఒకదానికన్నా మరి ఒకటి ఇచ్చుగా విడివిడిగా విభజించినచు ఏర్పడిన ధ్వనులు 66 మాత్రమే అని తెలియచ్చు. దీనినే శృతులను చెప్పి ఉన్నారు. ఇప్పుడు 22 ఉన్నాయి కదా, 22. ఈ 22లో ఫస్ట్ స్వరం ఏదైతే ఉందో, ఫస్ట్ స్థాయి రాదు, ఫస్ట్ శృతి. ఈ 22లో ఏదో ఫస్ట్ శృతి ఉందో, కంప్లీట్ బేస్ నుంచి తీవ్రంగా లాస్ట్ 66th శృతి ఏదైతే ఉందో, ఏముందో విడివిడిగా విభజించినచో ఏర్పడిన ధ్వనులు 66 డిఫరెంట్ గా డివైడ్ చేసేసి మనకి 66 శృతులు వచ్చేస్తాయి. ఓకే,
అది నాదంకి బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ అంతేనా? దిస్ ఈజ్ శృతి. శ్రేయాస్త అయితే శృతయ. ఓకే. ఇది ప్రాపర్ గా మీకు డెఫినేషన్స్ వస్తాయి. ఇదంతా మీకు రికార్డింగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేసి పెట్టేస్తాం. నెక్స్ట్ నౌ అక్షర కాలం చెప్పండి. అక్షరకాలం ఒక హస్వాక్షరమును పలు హస్తాక్షరమా హస్వాక్షరం ఓకే. ఒక హస్వాక్షరమును పలుకు కాల పరిమితిని అక్షరకాలము ఉంటుంది. ఇక్కడ హస్వాక్షరము అంటే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ షడంగములలో ఒకటి అయిన అంతుతం ఒక అక్షరకాల విలువను కలిగి పాడండి. మళ్ళీ చెప్పు. షడంగములలో షడంగం అంటే ఇక్కడ బాయ్ మా జయశ్రీరామ్. షడంగం అంటే ఏంటి ఇక్కడ మీకు తెలుసు. ఔడవ షాడవ అంటాం. షాడవ అంటే ఔడవము షాడవం అంటే ఏంటి చెప్పండి. మీకు చెప్పాను. ఔడవ ఔడవ షాడవ రాగము. షాడవం అంటే 6. ఇక్కడ ఇక్కడ ఏమన్నారు? షడంగం షడం అనుధృతం అంటే 1 2 3 4 5 6. ఒక అక్షరకాల విలువను కలిగి ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక కాలమును వాని జాతిని అనుకరించి ఏదైనా కాలము దాని జాతిని అనుకరించి. జాతి అంటే 5 జాతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇలాగా దాని జాతిని తగ్గట్టు దాని డిఫైన్ అయ్యి అయ్యే ఫ్లో. నెక్స్ట్ జాతిని అనుసరించి ఖాతాలను రేళ్లను విసర్జితములను వాని క్రమములు ప్రదర్శించుటకు అక్షరకాలంలో తాళమును ప్రదర్శించుట చెప్పబడును. ఫార్మేషన్ ఆఫ్ తాళం 100 1U1 1100 1111 డిఫైన్ అయ్యి ఇలా నాదం ద్వారా డిఫైన్ అయ్యి. సో ఇప్పుడు క్లియర్ కట్ గా మళ్ళీ చెప్తాను మీకు ప్రాపర్ గా. ఈ టెక్స్ట్ బుక్ పక్కన పడిస్తే ఎలా చెప్పొచ్చు అంటే నాదము అనేది అది ఒక అక్షర కాలముని డిఫైన్ చేస్తుంది. దట్ అక్షర కాలం అనేది డిపెండ్స్ అపాన్ ద జాతి. ఇది గుర్తుపెట్టి ఈ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఈ కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు సెకండ్ ఇయర్. నెక్స్ట్ రేపు మీకు చెప్తాను. సో ఈ నాదం అనేది డిపెండ్స్ అపాన్ ద అక్షర కాలం అండ్ దాట్ డిపెండ్స్ అపాన్ ద జాతి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5. సో దాన్ని బేస్ ఆన్ ఉంటుంది. అండ్ ఆల్సో విచ్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ధృత అనుధృత భావములు అండ్ ఆల్సో జాతి డిపెండింగ్ అపాన్ ద అమన. సో అలాగా నాదం అనేది ఒక ఫార్ములా బేస్డ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ తాళం. తర్వాత మనకి యాక్చువల్గా మన డెఫినేషన్స్ కూడా ఎలా నేర్చుకోవాలంటే అసలు శృతి నాదం నుంచి తాళం అలా అయితే క్లియర్ గా ఇంకా. సో దీస్ ఆర్ 18 అయిపోయా. ఇంకోటి ఉంది నాదం మిగిలింది. లాస్ట్ డెఫినేషన్ నాదం ఉంది. నాదం చెవికి ఎక్కువగా వినపడు సంగీతం అనేది నాదము. చెవికి వినసొంపుగా అనేది నాదము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధ్వని వినసొంపుగా ఉంది. ఇది కూడా ధ్వని కానీ వినసొంపుగా ఉంటది కదా. థర్మోకాల్ కిచ్ 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 అంట. వినసొంపుగా ఉంటుందా? ఉండదు. ఇది వినసొంపుగా ఉంటుంది. సో ఈ వినసొంపుగా ఉండే ప్రక్రియ నాదం. నెక్స్ట్ ప్రక్రియ అంటే ధ్వని నాదం. నెక్స్ట్ నాదము అను పదమునందు నకారము ప్రాణ సంఖ్య, దకారము అగ్ని. మళ్ళీ చెప్పండి. నాదము అను పదమునందు నకారము ప్రాణ సంఖ్య, నకారము ప్రాణ ప్రాణ సంఖ్య, సంజ్ఞ ప్రాణ సంజ్ఞ అకారం. నెక్స్ట్ దకారము అగ్ని సంఖ్య. దకారము అగ్ని సంజ్ఞ. ఓకే. నెక్స్ట్ అట్టి ప్రాణాగ్నుల సంయోగము వలన ధ్వని ఏర్పడుట వలన దాని నాదము అని చెప్తాము. కారమైనది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ నాదాస్, కాంబినేషన్ దీస్ టూ ప్రాణాస్ వి గెట్ ధ్వని నాదం. త్యాగరాజు మోక్షము గలదా అని కృతి అందు ప్రాణనాద సంయోగం. ఇవేమక్కర్లేదు సార్, ఇవేమక్కర్లేదు. ఫస్ట్ డెఫినేషన్ చాలు రాస్తాము అక్కడ చెప్తాను. సెకండ్ ఇయర్ లింక్ చేసిన లింక్ చెప్తాను. సో దీస్ ఆర్ 18 డెఫినేషన్స్.